ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు వాక్యము సామెతలు 14వ అధ్యాయము 17వ వచనం. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ప్రాక్టికల్గా వర్తిస్తుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనుషులకి కోపాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న మాట చాలు, ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది కదండి. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటున్నారు. మీకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఈ మధ్య అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. అయితే వాటిలో మనకి వెంటనే రిప్లై రాకపోతే మనకి కోపం వచ్చేస్తుంది కదా. ఎవరైనా మనకి ఎదురు మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవుతాము కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కోపం మనకి మంచిది కాదు. కొన్నిసార్లు ఇది మరణానికే దారితీస్తుంది. అందుకే దేవుని వాక్యం చెబుతోంది, త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. అంటే కోపంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. నువ్వు ఎవరిమీదైనా కోపపడుతుంటావు, కానీ ఒకసారి ఆలోచించు, దేవుడుగాని నీమీద కోపపడితే నీ పరిస్థితేమిటి? కానీ ఆయన అలా చెయ్యరు. ఆయన ప్రేమించే దేవుడు. మనము ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. మళ్లీ వాక్యం చెబుతోంది, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. అంటే ఎప్పుడూ గొడవలు పెట్టుకోవడం, ఎప్పుడూ చెడు ఆలోచనలు పెట్టుకోవడం, ఎవరిమీద పగ తీర్చుకోవాలని ఆలోచించడం, ఇవన్నీ మన హృదయాన్ని విషపూరితం చేస్తాయి. ప్రియునారా, ఈ కోపం, పగ, ద్వేషం ఇవి మనకి మంచివి కావు. దేవుడేమి చెప్పారు? ఒకరినొకరు ప్రేమించమన్నారు కదా. మరి మనం కోపపడితే దేవుని మాటకు గౌరవమిచ్చినట్లేనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగుదాం. ఆ సమయంలో వెంటనే ఇలా ప్రార్థించండి, దేవా, నా కోపాన్ని నియంత్రించు. అప్పుడు తప్పకుండా దేవుడు నీ కోపాన్ని తగ్గిస్తారు. ప్రియులారా, ఈరోజు నుండే మన కోపాన్ని, ద్వేషాన్ని, పగను దూరం చేద్దాం. ప్రభువు వైపు తిరుగుదాం. క్రీస్తువలే ఇతరులను ప్రేమిద్దాం. ప్రభువు మీ అందరినీ, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.